సహజ నటి జయసుధ గారు తెలుగు చలనచిత్ర సీమ రంగాల్లోనే తిరుగులేని నటీమణిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆమె సహజసిద్ధమైన నటన అందంతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆమె పోషించే పాత్రల ద్వారా, ముఖ్యంగా వయసుకు తగ్గ పాత్రలతో అని చెప్పాలి. ఒకప్పుడు నటీమణిగా చెప్పుకోవాలి అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు, మురళీమోహన్ ఇలా అప్పటి స్టార్ హీరోలందరి సరసన తన సహజ సిద్ధమైన నటనతో హీరోయిన్‌గా వెండితెరని ఒక ఊపు ఊపేస్తే, ఇక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించి వయసుకు తగ్గ పాత్రల్లో అమ్మమ్మగా, అత్తమ్మగా, నాయనమ్మగా, బామ్మగా ఇలా ఎన్నో పాత్రలతో నేటికి ఆమె అలరిస్తూ ఆమె సహజ సిద్ధమైన నటనకి చిరునామాగా మిగిలిపోయారనే చెప్పాలి. అలాంటి జయసుధ గారి కొడుకు మొట్టమొదటిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా అతడి భార్య ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో, ఏం చేస్తుందో అంటూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని ఈ మధ్య కాలంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జయసుధ గారు నటీమణిగా రాణిస్తున్న రోజుల్లోనే బాలీవుడ్ నిర్మాత అయిన నితిన్ కపూర్‌తో ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక నితిన్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలను చేపట్టారు. ఇక వీళ్ళకి ఇద్దరు కొడుకులన్న సంగతి మనందరికీ తెలుసు. పెద్ద కొడుకు పేరు నిహార్ కపూర్, రెండవ కొడుకు పేరు శ్రేయాస్ కపూర్. అయితే నిహార్ కపూర్ కూడా తల్లిదండ్రుల సినీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నిహార్ కపూర్ వెండితెర మీద నటుడిగా కనిపించాడు. పవన్ కళ్యాణ్ గారు నటించిన 'హరిహర వీరమల్లు' సినిమాలో ఓ కీలకమైన పాత్రతో ప్రేక్షకుల ముందరికి రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మనకు తెలియనివి, ముఖ్యంగా అతడి భార్య ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అంటూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని, అంతేకాకుండా తమ జీవితంలో ఏర్పడ్డ విషాదకరమైన సంఘటన, తండ్రిని అకస్మాత్తుగా కోల్పోవడం, ఆ పరిస్థితుల్లో తన తల్లి ఏం చేసిందో అంటూ కొన్ని అరుదైన విషయాల్ని అందరితో పంచుకున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇక జయసుధ గారి భర్త నితిన్ కపూర్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా రాణించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలని నిర్మించారు. అంతేకాదు, కొన్ని సినిమాలు మంచి సక్సెస్‌ని సాధిస్తే, కొన్ని సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడం, పైగా నష్టాలు కూడా చవిచూసిన నేపథ్యాలు ఉన్నాయట. అయితే అలా ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఊహించని అడ్డంకులు రావడం, పైగా ఆయన ఎంతో కష్టపడి సినిమాలు నిర్మిస్తే ఆ సినిమాని వేరే వాళ్ళు తీసుకువెళ్ళడం, అలా తన అవకాశాలు, ముఖ్యంగా తన చుట్టూ ఉన్నవాళ్ళు తనని మోసం చేశారు అన్న బాధ ఆయన్ని చాలా తీవ్రంగా కలిచివేసిందట. 10 ఏళ్ల పాటు ఆయన డిప్రెషన్‌లోనే ఉన్నారట. ఎన్నో సందర్భాల్లో నా వల్ల తన భార్య, కొడుకులు, తన కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటూ ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన అంటూనే ఉండేవారట. పైగా తన తండ్రికి సినిమా అంటే చాలా ఇష్టమని, ప్రొడ్యూసర్‌గా ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు. ఎంతో ప్యాషన్ ఉండేది. పైగా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన ఫిట్‌నెస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేవాడని, రోజు జిమ్‌కు వెళ్ళడం, పైగా తనని తాను ఎంతో హ్యాపీగా ఉంచుకునేవాడు. అలాంటి తన తండ్రికి తన సినీ ప్రయాణంలో ఏర్పడ్డ కొన్ని అడ్డంకులు, ముఖ్యంగా కొన్ని ఊహించని సంఘటనలు ఆయన పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేలా చేసి 10 ఏళ్ల పాటు తన తండ్రి డిప్రెషన్‌లోనే ఉండి అకస్మాత్తుగా ఆయన బలవన్మరణానికి పాల్పడి కన్నుమూశారని, పైగా తన తండ్రి ఎప్పుడో ఇలాంటి పని చేస్తాడన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసని, ఆయన ఉన్నప్పుడే ఎన్నో సందర్భాల్లో ఇలా చెప్తూ ఉండేవారు అంటూ నిహార్ కపూర్ మొట్టమొదటిసారిగా తన తండ్రి ఎందుకు అలా కన్ను మూశారో అన్న విషయం గురించి చెప్పుకురావడం జరిగింది. ఇక అంతేకాకుండా తన తల్లికి తండ్రి అంటే పంచప్రాణాలు. పైగా వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అవ్వడంతో తండ్రిని అకస్మాత్తుగా కోల్పోయిన తర్వాత తన తల్లి జయసుధ దాదాపు 2 ఏళ్ల పాటు మనిషి కాలేకపోయిందని, అసలు బయట ప్రపంచం ఏంటో తెలియకుండా ఆమె పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిందని, తనని బయటికి తీసుకురావడానికి చాలా ఇబ్బందులే పడాల్సి వచ్చింది. మా కోసమే నార్మల్ మనిషిగా మారిపోయింది అంటూ చెప్పారు. ఇంకా మాట్లాడుకొస్తూ తనది ప్రేమ వివాహమని, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఓ పంజాబీ కుటుంబానికి, ముఖ్యంగా వాళ్ళు సర్దార్జీలు అని చెప్పాడు. అంతేకాదు తన హైట్ ఏమో 5'1" అని, తాను చాలా పొడుగుంటానని. అయితే ఈ విషయాన్ని ఎప్పుడు తన భార్య తన తల్లిదండ్రులతో చెప్పలేదట. ఓ రోజు తన ఫ్యామిలీని కలవడానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పడం మాత్రమే కానీ, తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, తను ఎక్కడి నుంచొచ్చాడు, ముఖ్యంగా తన హైట్ గురించి ఇవేవి ఆమె తన తల్లిదండ్రులకు చెప్పలేదని, పైగా ఇంటికి వెళ్ళగానే ఆమె తండ్రి తనని చూసి భయపడిపోయి ఎవరబ్బా ఇతడు అన్నట్టుగా చూశాడు. కాకపోతే తనకి మాత్రం చాలా భయమేసిందట. పైగా వాళ్ళు సర్దార్జీలు అవ్వడంతో వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని, తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని అనుకున్నాను అంటూ నిహార్ కపూర్ తన పెళ్లి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు.
కాకపోతే తన భార్య తల్లిదండ్రులు మాత్రం చాలా మంచివాళ్ళని వాళ్ళు ఒక్కటే అడిగారు. పెళ్లి ఎలా జరిపించాలని అనుకుంటున్నాము. సర్దార్జీల పద్ధతిలో పంజాబీ సాంప్రదాయంలో పెళ్లి చేయొచ్చా అని అడిగితే, మా ఫ్యామిలీలో అలాంటి పట్టింపులేమీ లేవని, మా ఫ్యామిలీలోని చాలా మంది ఇలా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళమే కాబట్టి వాళ్ళ పద్ధతి ప్రకారమే పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అని చెప్పడంతో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటూ తన భార్య తల్లిదండ్రుల గురించి కొన్ని విషయాల్ని, ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి వెలుగులోకి పైగా తాను ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సొంతంగా ఓ బొటిక్‌ని స్టార్ట్ చేసి తన ఫ్యాషన్ డిజైనింగ్‌తో తన కొత్త కలెక్షన్స్‌తో చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంది అంటూ మొట్టమొదటిసారిగా నిహార్ కపూర్ తన భార్య గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత 'హరిహర వీరమల్లు' సినిమాతో తాను మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని, ఆ సినిమా తనకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టిందని, పవన్ కళ్యాణ్ తన అభిమాన హీరో అని, ఆ సినిమాలోని నటన తర్వాత చాలా మంది తనకి వివిధ రకాల పాత్రలు నటించడానికి ఆఫర్‌లు ఇస్తున్నారు అంటూ ఎన్నో రకరకాల విషయాల్ని తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్నవి, మనకు తెలియనివి మొట్టమొదటిసారిగా జయసుధ గారి పెద్ద కొడుకు నిహార్ కపూర్ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా ఈ మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.